జనమేజయ, నువ్వు నన్ను అడిగినట్టే నేను ఇలా నారదుణ్ణి ఇబ్బంది పెట్టాను. అయితేనేమి ఆ దేవర్షి జ్ఞాని కనుక ఓపికగా సమాధానములు చెప్పాడు. అవన్నీ యథాతథంగా నీకు చెబుతాను, శ్రద్ధగా విని గ్రహించు. నారదుడు నాతో అన్నాడు కదా, వ్యాస మహర్షి, ఇప్పుడు ఇవే ప్రశ్నలు నేను మా తండ్రి గారిని వేశాను. ఎవరిని ఆరాధించాలో సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పమన్నాను. ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని సాధనలు చేసినా మనస్సుకు శాంతి లభించడం లేదు. పరతత్వం తెలియనిదే శాంతి ఎక్కడిది? సందేహాలతో వికీర్ణమైన చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది? అవిజ్ఞాయ పరం తత్వం కుతః శాంతి పరంతప. వికీర్ణం బహుదా చిత్తం నం కుత్ర స్థిరతాం ప్రజేత్. ఎవరిని స్మరించను, ఎవరిని యజించను, ఎవరిని స్తుతించను, ఎవరిని అర్చించను? చెప్పు, సర్వేశ్వరుడెవడు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, నాయనా, నువ్వు అడిగిన ప్రశ్నలు ఉత్తమోత్తమాలే, కానీ సమాధానాలు దుర్బోధాలు. అవి కూడా సంసారం పట్ల అనురక్తులకి తెలియవు. విరక్తులు, నిరీహులు, నిర్మత్సరులు మాత్రమే జ్ఞాతలు. వారే సమాధాన ప్రదాతలు. మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి సృష్టి అంతా ఏకారణమైపోయినప్పుడు కమలం నుంచి నేను జన్మించాను. అప్పటికింకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వృక్షాలు లేదు, పర్వతాలు లేదు. తామర పువ్వు దుద్దులో కూర్చొని ఉన్నాను. ఒంటరిగా ఆలోచించాను. అంతా జలమయమైపోయిన ఈ సమయంలో నేను ఎలా ఎందుకు జన్మించాను? నాకు రక్షకుడెవరు? కర్త ఎవరు? సంహర్త ఎవరు? ఈ జలం అంతా దేని మీద ఆధారపడి ఉంది? భూమి అందామంటే అది ఎక్కడా కనిపించడమే లేదు. పోని నేను కూర్చున్న ఈ పంకజం సంగతి ఏమిటి? యోగరూఢుడైన పదం కదా. మరి బురద ఏది? వెతుకుదాం, దీని మూలం పట్టుకుందాం అనిపించింది. బహుశా అక్కడ భూమి కూడా కనిపించకపోవచ్చు అని అనిపించింది. నీటిలోకి దిగాను. వెతికాను 1000 సంవత్సరాలు వెతికాను. భూమి లేదు, మొదలు లేదు, ఏదీ కనిపించలేదు. కానీ ఆకాశం నుంచి తప అంటూ అశరీరవాణి ఒకటి వినిపించింది. అలాగేనని పద్మంలో కూర్చొని 1000 ఏళ్ళు తపస్సు చేశాను. అప్పుడు అశరీరవాణి మళ్ళీ వినిపించింది. సృజ అంది. ఎవరిని సృష్టించును, ఏమి చెయ్యను? ఆగమ్య గోచరంగా ఉంది. విమూఢుడనై కూర్చున్నాను. ఇంతలోకి మధుకైటబులనే రాక్షసులు 2 వచ్చారు. యుద్ధానికి రమ్మంటూ నన్ను భయపెట్టారు. అప్పుడు తామర పువ్వు కాడలో నుంచి కిందికి నీటిలోకి దిగాను. చాలా లోతు దిగాను. అక్కడ ఒక అద్భుత పురుషుడు కనిపించాడు. నీలమైగ శ్యాముడు, పీతాంబరుడు, చతుర్భుజుడు, వనమాలి, శేషసాయి, జగన్నాథుడు, శంఖ చక్ర గదా పద్మధారి. మహావిష్ణువుని దర్శించాను. ఆదిశేషుడు పడగల మీద పడుకొని ఉన్నాడు. యోగ నిద్రలో అవిస్పందుడుగా ఉన్నాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. మేఘశ్యామ శరీరస్తు పీతవాసాచ చతుర్భుజ. శేషసాయి జగన్నాథో వనమాలా విభూషిత. శంఖచక్ర గదా పద్మధ్యాయుధై సువిరాజిత. తమద్రాక్షం మహావిష్ణుం శేషపర్యంక సాయినం. యోగనిద్రా సమాక్రాంత మవిస్పందన మచ్యుతం. శయనం తం సమాలోక్య భోగి భోగ పరిస్థితం. చింతామవద్భూత జాతా కిం కరోమితి నారద. మయా స్మృత తథా దేవి స్తుత నిద్రాస్వరూపిణి. అప్పుడు నిద్రాస్వరూపిణైన దేవిని స్మరించాను, స్తుతించాను. విష్ణుమూర్తి శరీరం నుంచి వెలువడి బయటకు వచ్చి నిద్రాదేవి ఆకాశంలో నిలబడింది. జనార్దనుడు మేలుకొన్నాడు. మధుకైటబులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. తన తొడలను విశాలంగా పెంపొందించి వాటి మీద ఆ రాక్షసులను ఖండించాడు. సరిగ్గా అదే సమయానికి రుద్రుడు వచ్చాడు. ముగ్గురం కలిసి దేవిని స్తుతించాము. జగదంబ సంతోషించింది. పావనమైన కృప విలోకనాలను మాపైకి ప్రసరింపజేసింది. అంబ పలికింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీ విధులను మీరు జాగరూకలై నిర్వర్తించండి. మధుకైటబులు నిహితులయ్యారు కాబట్టి సుఖంగా గృహాలు నిర్మించుకుని నిర్భయంగా నివసించండి. బ్రహ్మ
4 విధాల సృష్టిని నిర్వహించు మృదువుగా చెప్పింది. సుకుమారంగా ఆజ్ఞాపించింది. విన్నాను. అప్పుడు అన్నాను కదా, అంబా, అశక్తులం, ప్రజలను ఎలా సృష్టించగలం? ఎక్కడా నేల కల్పించడం లేదు. అంతటా జలమే. నీ ఆజ్ఞ నెరవేర్చేది ఎలాగా? పంచభూతాలు లేవు, ఇంద్రియాలు లేవు, పంచ తన్మాత్రలు లేవు, నీరు తప్ప ఏమీ లేదాయా, ఎలాగే అన్నాము. ఆ మాటలకు జగదంబిక చిన్నగా నవ్వింది. అంతలోకి ఒక శుభ విమానం ఆకాశం నుంచి వేగంగా వచ్చి ఆగింది. త్రిమూర్తులారా, మీకు అద్భుతం చూపిస్తాను రండి, విమానం ఎక్కండి అని ఆజ్ఞాపించింది. ఓం అని ముగ్గురం అధిరోహించాము. అది రత్నాలంకృతమైన దివ్య విమానం. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. దేవ మందిరంలాగా ఉంది. చిరుగంటల చప్పుడు ఇంపుడుగా వినపడుతోంది. ముగ్గురం నిశ్శంకంగా కూర్చున్నాం. జగన్మాత స్వశక్తితో మళ్ళీ ఆకాశంలో నడిపించింది. శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం 2వ అధ్యాయం సమాప్తః.